ప్రేక్షక మిత్రులందరికీ శుభాకాంక్షలు. మా వారఫలాలని వారం వారం చక్కగా ఆదరిస్తున్నారు. మీ నుంచి మేము ఎదురు చూసేది ఒక్క లైక్, ఒక సబ్స్క్రిప్షన్, ఒక షేర్. జ్యోతిష్ శాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని మీ ప్రార్థన చేయండి. ఎన్నో సమస్యలతో, ఎన్నో కోరికలతో, ఎన్నో రకాలైనటువంటి ఎదురుచూపుతో చూస్తున్నటువంటి ఈ యొక్క రాశి ఫలితాలన్నీ ఈ వారం మీకు అన్నీ అనుకూలం జరగాలని భగవంతుని ప్రార్థన చేస్తున్నాను. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మే 22 నుండి మే 28, 2026 వరకు మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, నిజమైన ప్రాక్టికల్గా చూస్తే క్లారిటీ వాస్ కన్ఫ్యూజన్స్. మీరు ఎంచుకునే ఆలోచన మీ ఫలితాన్ని ఇస్తుందని చెప్పచ్చు. ఈ వారం బుధుడు స్ట్రాంగ్ కమ్యూనికేషన్, థింకింగ్ స్పీడ్ని ఇస్తున్నారు. గురు భగవానుడు ఖర్చులు, ఇన్నర్ థింకింగ్ని ఇస్తున్నారు. శని భగవానుడు డిలే అండ్ కర్మ టెస్ట్ని ఇస్తున్నారు. కుజుడు మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు అని కూడా చెప్పచ్చు. మీకు ఈ వ్యాపారంలో మీకు వెంటనే నిర్ణయాలు తీసుకోకండి, అనలైజ్ చేసి మూవ్ చేయండి. స్టేబుల్గా ఉంటుంది. ఉద్యోగంలో మీటింగ్స్, డిస్కషన్స్ ఎక్కువ అవుతుంది. న్యూ ఐడియాస్ వస్తాయి. ఎగ్జిక్యూటివ్ చేయండి, కన్ఫ్యూజన్ ఉంటుంది, జాగ్రత్త. ఆర్థిక పరిస్థితికి వచ్చే ఆర్థికంగా వస్తూ ఉంటుంది, కానీ వెంటనే ఖర్చు అవుతూ ఉంటుంది. ట్రావెల్స్ ఎక్కువ ఉంటుంది. సడన్ ఎక్స్పెండిచర్స్ ఎక్కువ వస్తుంది. బడ్జెటింగ్ లేకుండా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. చిన్న మాట పెద్ద ప్రాబ్లం అవుతుంది, జాగ్రత్త. ఇంకా కోర్టు విషయాలకు వచ్చేటప్పటికి ఆర్గ్యుమెంట్ స్ట్రాంగ్గా ఉంటుంది. క్లారిటీ లేకుండా డిలే అయ్యి వాయిదా పడే అవకాశాలు ఉంటాయి. ఇంకా షేర్ మార్కెట్లో బాగా వాలంటేట్ ఉంది కాబట్టి జాగ్రత్త. క్విక్ గెయిన్, క్విక్ లాస్ రెండు కనబడుతుంది. ఎమోషనల్ ట్రేడింగ్ వద్దు, బాగా చెప్తున్నాను వినండి. ఇంకా విద్యార్థులకి మెమరీ స్ట్రాంగ్గా ఉండాలి, కాన్సన్ట్రేషన్ బాగా ఉండాలి. మీకు స్టడీ సెషన్స్ బాగా పెట్టుకోండి, మంచిది. ఇంకా ఆరోగ్యపరంగా స్ట్రెస్, స్లీప్ డిస్టర్బెన్స్, మెంటల్ కామ్నెస్ చాలా ముఖ్యం. ఓవరాల్ ఈ వారం అంతా కూడా 50-50గా ఉంది. బుధవారం గణపతికి ప్రార్థన చేయండి, విష్ణు ప్రార్థన చేయండి, పచ్చ పెసర్లు దానం ఇవ్వండి. ఓం బుధాయ నమః, ఓం శ్రీ మహావిష్ణువే నమః, లేదా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అని చెప్పి ప్రార్థన చేయండి. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. 2 ఆప్షన్స్ వస్తాయండి ఈ వారం. రైట్ చాయిస్ తీసుకుంటే ఈ వారం టర్నింగ్ పాయింట్. కన్ఫ్యూజ్ అయితే సేమ్ ప్లేస్లో ఉంటారు కానీ చెడిపోరు. ఈ వారం మీ జీవితాన్ని మార్చే గ్రహాలు కాదు, మీ నిర్ణయాలే. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి, లేదా మా ద్వారానే తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల కావాలనుకున్న వాళ్ళు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్తో పాటు మీ వివరాలన్నీ కూడా పెట్టండి. తప్పకుండా మీకు కరుంగాళి మాలను అందించే ప్రయత్నం చేస్తాం. ఈ రాశి ఫలితాలన్నీ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని సంపూర్ణంగా ఆశీర్వదిస్తున్నాం. శరణమయ్యప్ప. విజయోస్తు.